చిత్రం బలారే విచిత్రం. అవును, చిత్రం విచిత్రాలు మీకు చెప్పడం కోసమే మా జోరు టీవీని మేము ప్రారంభించాము. ఇప్పటి వరకు మా ఛానల్లో వస్తున్న కంటెంట్ను మీరు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. అలాగే ఇలాంటి కంటెంట్ మరింత పెట్టాలంటే మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. డప్పు చప్పుళ్ళు మధ్యన ఒక బీరు. ఏంటి డప్పు చప్పుళ్ళు ఏంటి, మధ్యన ఈ బీరేంటి అనుకుంటున్నారా? అవునండి, ఇప్పుడు పల్లెల్లో జరిగేది ఇప్పుడు ఇలాంటి వినోదాలే. అవును, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ ఇలా గ్రామ దేవతలు పూజించే క్రమంలో గ్రామాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాల సమయంలో మహిళలు పెద్ద ఎత్తున బోనాలు నెత్తినెత్తుకొని గ్రామంలో ఊరేగింపుగా వెళ్తుంటారు. ఇదే పనిలో భాగంగా బైండ్లలో అమ్మవారి ముందు ఇలా నృత్యాలు చేస్తారు. ఆ నృత్యాలు చేయడం ఎంతో విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి బీరును నోటితో పట్టుకొని ఇలా ఒక్క ఊదుట ఊదాడు. ఎందుకంటే అతనికి ఇది అలవాటు కాబట్టి. డప్పు చప్పుల మధ్య బీరు పెట్టి ఆ బీరుని మధ్యన ఉంచి డప్పు కొడుతూ అదే ఆనందంతో తన్మయంతో ఆనందంగా వారు ఆ బీరుని నోట్లో పెట్టుకొని తాగేస్తుంటారు. అయితే ఇది ఒక ఆచారంగా వస్తున్న సాంప్రదాయం అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు జోష్ నిండాలి, జోష్ రావాలి అంటే ఇలా బీరు మధ్యలో పెట్టుకొని డప్పును కొడతారు. డప్పు వాయిస్తూ వచ్చే ఆ ధ్వని శబ్దంతో వారు తన్మయం చెందుతారు. దీంతోపాటు ఆ బీరును నోట్లో పెట్టుకొని తాగేస్తుంటారు. ఇది జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో జరుగుతున్న తంతు. ఇది చాలా కాలం నుండి జరుగుతుంది, కానీ ఈ మధ్యకాలం చాలా ట్రెండ్ అవుతుంది. ఇలాంటి విచిత్రాలు, వింతలు మనం ఎప్పుడప్పుడు మన ఛానల్లో పెడుతుంటాము. మీరు మన ఛానల్ని ఆదరించండి, ఆశీర్వదించండి.